హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే నా స్టైల్లో ఎగ్ పఫ్స్ అనేవి చేస్తున్నానండి. ఫస్ట్ అయితే బౌల్లోకి మైదా పిండి అలాగే సాల్ట్ అయితే వేసుకున్నాను. కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మెత్తగా ఉండేటట్టుగా అయితే నేను మైదా పిండిని అనేదాన్ని కలుపుతున్నాను. చూసారు కదా, కొంచెం స్టిక్కీగా ఉన్నట్టు ఉంటుందండి, కానీ పర్వాలేదు. ఓకే, అదైతే నేను పక్కన పెట్టేసి మిర్చి అలాగే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నానండి. ఇందులోకి ఇంకా నేను క్యారెట్ అలాంటివి ఏమీ వేయట్లేదు, జస్ట్ సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, ఇంకోండి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇది వచ్చి నేను కట్టర్తో కట్ చేస్తున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది, మీకు ఎవరికైనా అలవాటు ఉంటే కనుక తీసుకోండి, బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేస్తాను. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అయితే వేపుతున్నానండి. ఫ్రై అయిన తర్వాత ఇవేంటంటే కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తాయి కదా, అవి వచ్చిన తర్వాత మనం ఏంటంటే పసుపు కారం యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవి వేగినవి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ స్టవ్ పక్కనే ఇవి వేగుతుండగానే ఎగ్స్ అయితే పక్కన పెట్టేశానండి. 4 ఎగ్స్ తీసుకుంటున్నాను నేను. ఎగ్స్ కూడా అయిపోయినాయి, చల్లారి కూడా అయిపోయింది, కూల్ కూడా అయిపోయినాయి అనమాట. అయిన తర్వాత వీటిది తొక్క అయితే తీసేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. పెట్టేసి వీటిని అయితే 2 పీసెస్ కింద అయితే కట్ చేస్తున్నానండి. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను. ఇందులో నాకైతే ఒక ఎగ్ సరిగ్గా కటింగ్ చేయడం రాలేదండి, ఒకటి వేస్ట్ అయిపోయినట్టు అయ్యింది. కొంచెం చూసారు కదా, మీరు ఇలా మిస్టేక్ అవ్వకుండా చూసుకోండి కటింగ్ చేసేటప్పుడు. ఓకేనా, ఇలా 4 ఎగ్స్ అయితే నేను కట్ చేసేసాను. 4 ఎగ్స్ కట్ చేసి వీటి మీదకి స్టఫ్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కర్రీ, అది నేను అంగోండి సైడ్ పెట్టుకున్నాను. వాటిని చూసారు కదా, ఈ ఎల్లో కలర్ ఉంది కదా, ఆ ఎల్లో కలర్ మీద అయితే స్టఫ్ అనేది చేస్తున్నానండి. ఒక్కొక్కటి పెడుతున్నాను అనమాట, ఒక్కొక్క దాని మీదనే స్టఫ్ అయింది. సేమ్ అన్నిటికి మొత్తం నాకైతే 7 ఎగ్ పఫ్స్ అయితే వచ్చినాయండి. చాలా ఈజీ ఇవి చేసుకోవడం. చూసారు కదా, స్టఫ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను కదండి మైదా పిండిని, దాన్ని అయితే ఒకసారి మళ్ళీ బాగా కలుపుతున్నాను. బాగా కలిపేసి జస్ట్ హ్యాండ్ తోటే బౌల్స్ లాగా అయితే విడదీసేస్తున్నానండి. ఇది కొంచెం స్టిక్కీగా ఉన్నా పర్వాలేదు, మనం చేతికి ఆయిల్ రాసుకుంటే మనకి అంటుకున్నట్టు ఏమీ ఉండదన్నమాట, చాలా కంఫర్ట్గానే వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా కంప్లీట్ నాకైతే నేను 7 బాల్స్ అయితే చేశాను. 7 బాల్స్ చేసి వీటిని ఏంటంటే మళ్ళీ ఒక ప్లేట్ తీసుకుని దానికి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేశానండి. ఆయిల్ స్ప్రెడ్ చేసి జస్ట్ నేను హ్యాండ్తో అయితే స్ప్రెడ్ చేసేస్తున్నాను. చూసారు కదా నేను ఏ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను. నాకేంటంటే లేయర్స్ లాగా తీసుకుంటే ఆ ఎగ్ టేస్ట్ అనేది పోతుందని చెప్పేసి నేను జస్ట్ ఒక లేయర్ లాగా తీసుకుని జస్ట్ వాటిని 4 సైడ్స్ పొట్లం కట్టినట్టు అయితే కట్టేస్తాను. ఒక బౌల్ షేప్లోకి అయితే వచ్చేసినాయండి. మీకు ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి. జస్ట్ ఆయిల్ స్ప్రెడ్ చేయడం, ఆ బౌల్ తీసుకుని వాటిని ప్లేట్కి ఎంత అయితే ఉంటుందో అంత ప్లేట్ తీసుకొని, మీకు అవైలబుల్గా ఉన్న ప్లేట్ తీసుకుని దానికి స్ప్రెడ్ చేసి ఎగ్ అనే దాన్ని రివర్స్లో పెట్టాలండి. రివర్స్లో పెట్టి స్ప్రెడ్ చేసుకుంటే మీరు ఫ్రై చేసుకున్నప్పుడైతే ఈజీగా అవుతుంది. నాకు ఏంటంటే నేను జస్ట్ ఒక 4 స్పూన్స్ ఆయిల్ తీసుకుని వీటిని అయితే ఫ్రై చేస్తానండి. ఈజీగా అయిపోయింది. మళ్ళీ ఇడ్లీ పాత్రలో పెట్టి చాలా టైం టేకింగ్, స్టవ్ వేస్ట్ అవుతుంది అనిపించింది నాకైతే. నేను తీసుకున్న 4 స్పూన్స్ ఆయిల్కి నాకు 3 స్పూన్స్ ఆయిల్ మిగిలిపోయింది. అంటే ఇవి కొంచెం బాగా మరిగిన తర్వాత, ఆయిల్ అనేది బాగా మరిగిన తర్వాత వేసుకుంటే మనకి చాలా త్వరగా జస్ట్ 5 మినిట్స్లో అయితే నేను 7 అనేవి ఫ్రై అయితే చేస్తానండి. ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదు, ఎందుకంటే ఇది నాన్ వెజ్ ఐటమ్ కదండి, మళ్ళీ మనం వేరే వంటకాలకి వాడడం అవ్వదని చెప్పేసి జస్ట్ నేను 4 స్పూన్స్ అయితే వేసుకున్నాను ఆయిల్. జస్ట్ ఇవి బాగా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే ఫ్రై చేస్తాను. చూసారు కదా, నేను 3 అయితే ఫ్రై అయితే చేశాను. జస్ట్ 2 టైమ్స్ వేసాను, సరిపోయింది. అలాగా బాగా అయితే వచ్చినాయండి. చూసారు కదా, జస్ట్ ఒక 3 మినిట్స్. ఇవన్నీ ఏంటంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి, లేదంటే ఆయిల్ కూడా తక్కువ ఉంది కదా, వెంటనే మాడిపోయినట్టు అయిపోతుంది అనమాట, బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి. మనకి ఆయిల్ ఎటువైపు అయితే అద్దినట్టు అవ్వట్లేదో వాటిని కొంచెం అటు ఇటు ఫ్లిప్ చేస్తే సరిపోతుందండి. ఆయిల్ ఎంత తక్కువలోనూ కూడా మనకి ఫ్రై అనేది బాగా అయినాయి అనమాట. కంప్లీట్ అయిపోయింది నేను ఫ్రై చేసి. చూసారు కదా, ఇలాగా సేమ్ 4 పీసెస్ కింద కట్ చేసి వీటి మీద అయితే ఇంట్లో టమాటా సాస్ అయితే ఉందండి. ప్యాకెట్స్ తెచ్చారు మా వారు, ఎప్పుడో తెచ్చినాయి అనమాట, పని కట్టుకుని తెచ్చినాయి ఏం కాదు. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసినాయో. వీటి మీద నేను కొంచెం టమాటా సాస్ అయితే వేసేసి అందరికీ సర్వ్ చేసేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.